మెదక్ జిల్లాలో అతిసార విజృంభిస్తోంది. పల్లెలన్నీ మంచాన పడుతుండటంతో అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పుల్కల్ మండలం కోల్పూర్ గ్రామంలో దాదాపు 30 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ గ్రామంలో నిన్న ఒక్కరోజే 2 మహిళలు చనిపోయారు. డిఎం అండ్ హెచ్ఓ అమర్ సింగ్ అక్కడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో తాజా పరిస్థితిని మా రిపోర్టర్ ప్రసన్న అందిస్తారు. మెదక్ జిల్లాలో డయేరియా విజృంభిస్తుంది. దీంతో పాటు విషజ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. నిన్న ఒక్కరోజే పుల్కల్ మండల్ కొరుపోలు గ్రామంలో 2 మహిళలు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఈ గ్రామంలో వైద్య శాఖ అధికారులు ఇక్కడ క్యాంపు ఏర్పాటు చేసి వీరికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లాకు సంబంధించిన వైద్య శాఖ అధికారి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఊర్లో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే ఇక్కడ అంతా కంట్రోల్ ఉందండి. నిన్న మార్నింగ్ we got information from the village heads and immediately our people were rushed over here and they started the treatment to the everyone. I think today we got more than 6-7 cases for the diarrheal cases. They are all under control now, and one case today morning is shifted also. But day after before there are 2 cases. These are old people. They are affected with the diarrhea, and one case is some heart problems might be have. Those patients are died in the one patient is died here and one patient is died at Sangareddy. I think now is the situation is under control. The cause of this diarrhea is mainly the source of water is contaminated because of that bore. Which one is we tested that bore. There is no any chlorination from that దాంట్లో నుంచి ఏం వాటర్లో ఏమీ క్లోరినేషన్ లేదు. అండ్ సేమ్ వాటర్ ఈజ్ సప్లైయింగ్ టు ది పబ్లిక్. మోరిలలోకి వెళ్ళే పైప్ లైన్లు పోతున్నాయి. ఎక్కడ లీకేజ్ ఉన్నదో తెలియట్లేదు. అవన్నీ కొంచెం మనం రెక్టిఫై చేసుకుంటే ఆల్మోస్ట్ ప్రివెంట్ దిస్ ఎవ్రీబడి దిస్ టైప్ ఆఫ్ డిసీజెస్. మనకు గత 15 నెల రోజుల కిందట చూసుకుంటే మనకు జిల్లాలో ఎక్కువ శాతంగా ఈ డయేరియాతో కొంత బాధపడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? ఇప్పుడు డయేరియా అనేది మనం వ్యక్తిగత పరిశుభ్రత మెయిన్. తిన్న తర్వాత, తినకముందు, పాయకాన పోయిన తర్వాత, పాయకాన పోకముందు, లేకపోతే బయటికి ఎక్కడైనా పోయిన తర్వాత మంచిగా స్నానం చేసుకుని సబ్బుతో చేతులు కడుక్కుంటే 50% ఆఫ్ డిసీజెస్ మనకు డయేరియా రాదు. అండ్ మోర్ ఎవర్ ఏదైతే మనం వాటర్ తాగుతున్నామో, సపోజ్ బోర్ మంచిగా లేదు, అదే వాటర్కైనా సరే ఇట్ విల్ బి బాయిల్డ్ చేసి ఒక 110 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఒక ½ అన్ అవర్ బాయిల్ చేస్తే దాంట్లో వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఏదైనా ఇట్ విల్ కిల్. దాన్ని జస్ట్ ఫిల్టర్ చేసుకొని తాగితే అది చాలా వరకు మనకు ఏ రోగం రాకుండా ఉండడానికి, అంటే వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ఉండడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సీజన్ ఉన్నది కాబట్టి ఈ సీజన్లో మనం అందరం వాటర్ బాయిల్ చేసుకొని తాగాలి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వీరిని అడిగి అంటే వీళ్ళ సమస్య ఏంటి చెప్పండి. అంటే మీ ఊర్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అసలు దీనికి మెయిన్ కారణం ఏంటి? అయితే గ్రామం ఇప్పటి వరకు తెలంగాణ వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ గ్రామం బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చాలానే నిధులు ఖర్చు చేస్తుంది. కానీ అందులో నుంచి అధికారులు గ్రామ పంచాయతీ సర్పంచ్ కాడి నుంచి వెళ్ళి అధికారుల వరకు కూడా దీన్ని పట్టించుకోవడం వల్ల లేదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజులు మొన్నటి వరకేమో సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఉండి అట్లా లీకేజ్ అయిన ఆ ప్రాబ్లం ఉండే. ఇప్పుడు ఆ వచ్చిన వాటర్ను కూడా అక్కడక్కడ గుంతలు రావడం వల్ల చాలామంది దాని ప్రభావంతో ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి ఇంకా అధికంగా అంతకుముందటి నుంచి కూడా చాలా ప్రాబ్లం ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో కొంత పరిస్థితి అంటే మెరుగ్గానే ఉందని ఇక్కడ ఉన్న పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పారిశుద్ధ్యం లోపించడం వలన ఇటువంటి డయేరియా కావచ్చు, విషజ్వరాలు కావచ్చు ఇవి వస్తున్నాయని చెప్పి అధికారులు అంటే ఇటు వైద్య శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా శాఖల మధ్య కొంత సమన్వయంతో ఇటు ఈ పారిశుద్ధ్యం పసిగట్టడంలో లోపించడం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు.